చిత్తూరు వీరాంజనేయ స్వామి గుడికి చెందిన 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ఆక్రమణదారులు అనుభవిస్తూ గుడికి రూపాయి కూడా చెల్లించకపోవడం శోచనీయమని హిందూ చైతన్య వేదిక పేర్కొంది. జిల్లా కలెక్టర్ ఆదేశంతో వీరాంజనేయ స్వామి ఆస్తుల పరిరక్షణకు గురువారం చిత్తూరు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులతో దేవాలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరాంజనేయ స్వామి దేవాలయానికి ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో చర్చించారు. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక ప్రతినిధి అడ్వకేట్ జయకుమార్ మాట్లాడుతూ, స్వామివారి ఆస్తులు సుమారు 4 ఎకరాలున్నాయని, వాటి విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. అనేక మంది స్వామివారి ఆస్తులను అనుభవిస్తున్నా రూపాయి కూడా స్వామివారికి చెల్లించడం లేదన్నారు. ఈరోజు వీరాంజనేయ స్వామి భూముల రక్షణలో భాగంగా తేనెబండ వీరాంజనేయ స్వామి కాలనీ 86 సెంట్లు 73 సర్వే నెంబరు ఈ యొక్క 73 సర్వే నెంబరు 20 భూమిని గుర్తించి ఇక్కడ సూచిక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, సర్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. కొన్ని సర్వే నెంబర్లు ఐడెంటిఫై అయినాయి, కొన్ని కాలేదు. త్వరలోనే వాటిని కూడా పూర్తి ఇక్కడైతే రికార్డులా కనిపించలేదంటారు. విజయవాడకి పోయి సేకరించడం కానీ, నాతర్కా డిస్టిక్లో నాటి తమిళనాడు అకౌంట్స్లో ఉన్న రికార్డ్స్ కానీ వాటిని ఖచ్చితంగా సంపాదించి పూర్తి ఆ దేవాలయం ఆస్తులు కాపాడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఎక్కడున్నా మా దృష్టికి తీసుకురండి. వీటి మీద ఇప్పటికైనా మారి ముందుకొచ్చి అప్పచెప్తే మీకు చాలా రిలీఫ్ అవుతుంది. మేముగా వచ్చినామంటే మీకు అది శిక్షగా మారుతుందని చెప్తూ ఈరోజు ఐడెంటిఫై చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క అధికారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిత్తూరు నగరంలో స్వయంభూ వీరాంజనేయ స్వామి దేవాలయ ఆస్తుల విషయంగా ఒక శుభ సూచకంగా గతంలో హిందూ చైతన్య వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి వినతుల మేరకి అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, టౌన్ ప్లానింగ్ శాఖ, మున్సిపల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మండల సర్వేయరు, అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంటు వీరందరి సంయుక్తంలో ఇవాళ ఈ భూములను ఐడెంటిఫై చేసేదానికి ముందుకు రావడం జరిగింది. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఈ పొన్యమ్మ గుడి వీధి హై రోడ్లో అడుగు పెట్టినటువంటి ప్రజాప్రతినిధి లేదు, రాజకీయ నాయకులు లేరు. కానీ దురదృష్టవశాత్తు ఇది దేవాలయపు భూమి అని రికార్డులో ఉన్నా కానీ ప్రజలకు తెలియకుండా పోగా దాంట్లో చాలామంది పెద్ద పెద్ద భవంతులు కట్టేసి అందులో నుంచి ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. ఒక్క పైసా కూడా స్వామివారికి ఆదాయం రావటం లేదు. మేము సమాచార హక్కు చట్టం ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో రికార్డులు పరిశీలిస్తే సర్వే నెంబర్ 459, సర్వే నెంబర్ 460 అంటే ఈ పొన్యమ్మ గుడి వీధిలో హైరోడ్లో ఉండే భూముల్లో 3 ఎకరాల 40 సెంట్లో ఆదాయం వచ్చుట లేదు అని చెప్పి ఎండార్స్మెంట్ ఉంది. మీరు చూడండి, ఇక్కడ ఒక అడుగు ధర ఎంత, ఒక చిన్న షాపుకు రెంట్ ఎంత అనేది సుమారుగా ఒక అడుగు ధర 25,000 రూపాయలు పైన చేస్తుంది. ఇంకా రెంట్ అంటే లక్షల్లో ఉన్నాయి ప్రతి రూమ్కి. ఇంత ఖరీదైనటువంటి స్థలంలో, ఇంత ప్రైమరీ లొకాలిటీలో, ఇంత కమర్షియల్ లొకాలిటీలో, ఇంత బిజీ లొకాలిటీలోనే స్వామివారికి ఆదాయం వచ్చటం లేదు అని చెప్పేసి అధికారుల రికార్డులో ఉంది. దీన్ని బట్టి ఏమనాలి, హిందూ సమాజం ఎలాంటి స్థితిలో ఉంది? అందుకే హిందూ సమాజానికి, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకి, మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులకి మా జీవితం ప్రజాసేవకి అంకితం అనే సూడో పొలిటికల్ లీడర్స్ కూడా ఇందు మూలంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, స్వచ్ఛందంగా కలిసి రండి, కదలి రండి. ఆంజనేయ స్వామి గుడి ఆస్తులు ఎవరెవరైతే దురాక్రమణ చేసి ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ చేసి స్వామివారి గుడికి అందిస్తే ఇక్కడి నుంచి విశేషమైనటువంటి సేవలు సమాజానికి అందుతుంది. ఉదాహరణకు మీరు చూడండి, తిరుపతి దేవస్థానంలో నుంచి వచ్చే ఆదాయం ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ దేశ ప్రగతికి ఏ విధంగా దోహదపడతా ఉందో, కాణిపాకంలో వచ్చే ఆదాయం కాణిపాక అభివృద్ధికి ఏ విధంగా ఉందో ఆ విధంగా 500 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఆంజనేయ స్వామి గుడికి వస్తే ఈ దేవాలయ కేంద్రంగా చిత్తూరు నగర అభివృద్ధికి కూడా చాలా దోహదపడుతుంది. కాబట్టి అందరూ పార్టీలకు అతీతంగా
గ్రూపులకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా హిందూ సమాజం ముందుండి ఆంజనేయ స్వామి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. అలా లేని పక్షంలో మీరందరూ చూస్తుంటారు, యోగి సర్కార్ బుల్డోజర్, అదేవిధంగా హిమంత్ బిస్వా సర్కార్ బుల్డోజర్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా బుల్డోజర్, అదేవిధంగా సువేందు అధికారి వెస్ట్ బెంగాల్ బుల్డోజర్. కాబట్టి బుల్డోజర్లు కూడా చిత్తూరుకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బుల్డోజర్లు కూడా చిత్తూరుకి తెప్పిస్తాము. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని చెప్పి కోరుతున్నాం. జై హనుమాన్. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.